స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ రిజర్వేషన్లకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎప్పుడో మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి గారు స్వయాన బీసీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేటటువంటి అధికారం లేదా బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం ఈ అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించుకొని బీసీ రిజర్వేషన్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా 42% ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 42% ప్రకటించారు. వాళ్ళు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారము వాళ్ళు 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలి. రెండవది ఏదో సుప్రీంకోర్టు హైకోర్టు దీన్ని 50% సీలింగ్ అని చెప్పి రేపు కొట్టేస్తుందేమో అనేది ఊగారం మాత్రమే. 50% దాటింది ఎప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు 60%కు పెంచేది. రెండవది అక్కడ ఒక సందర్భంలో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. పైగా సుప్రీంకోర్టు ఈ సీలింగ్ను అంతకుముందు ఇచ్చిన మండల్ కమిషన్ అప్పుడు బాలాజీ కేసు అప్పుడు ఇచ్చిన ఈ 50%ను సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం జనాభా లెక్కలు తీశారు. లెక్కల ప్రకారం 56% జనాభా ఉంది. జనాభా లెక్కలు ఉన్నాయి. బీసీ 42% దాటి ఉన్నాయి. అదేవిధంగా 42% దాటి ఉన్నాయి. మళ్ళా పైగా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి అడ్డంకి లేదు. న్యాయ వ్యవస్థ తీర్పులు కూడా అడ్డంకి లేదు. 50% సీలింగ్ ఎత్తేసింది. రాజ్యాంగం క్లియర్గా 243(d) ప్రకారం అధికారం ఇచ్చింది. అట్లాంటప్పుడు దీనికి న్యాయపరమైన చట్టపరమైన అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగపరమైనటువంటి అవరోధాలు ఏవి కూడా లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జీవో తీసి 42% రిజర్వేషన్లతో పోవాలి. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ 2 నెలల్లో చేయడానికి కోర్టు తీర్పు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అవరోధాలు లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలన్నా స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలన్నా దీని తీర్పును వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అన్ని సంఘాలు ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా ఎన్నికలను నిర్వహించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి అవరోధాలు కూడా లేవు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ క్లియర్ స్టాండ్ అందరూ బీసీ సంఘాలు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు క్లియర్గా మద్దతు ఇచ్చాయి. కాబట్టి ప్రభుత్వానికి ఏం అవరోధాలు ఉన్నాయి? న్యాయపరమైన అవరోధాలు లేవు, చట్టపరమైన అవరోధాలు లేవు, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కాబట్టి 42% పెంచుతూ వెంటనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఎలాంటి జాప్యం చేయొద్దు. కేంద్రం మీద నెట్టవలసిన అవసరం లేదు. కేంద్రంలో ఏముంది? కేంద్రం ఎప్పుడు అవుతుంది? వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు ఎప్పుడైనా ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు కేంద్రంకి వస్తారు. తమిళనాడు విషయంలో కానీ బీహార్ విషయంలో ఏం చేసిండ్రు? వాళ్ళు రిజర్వేషన్లు వేస్తూ చట్టం చేసిండ్రు, జీవో తీసిండ్రు, ఇంప్లిమెంటేషన్కి పోయినప్పుడు స్టే వచ్చింది. అది నడుస్తుంది సుప్రీంకోర్టు కేసు. వీళ్ళు ఏం చేయకుండా అనామత్ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. వెంటనే ఎన్నికల కోసం పెంచుతూ ఎన్నికలు జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.